రైట్ నౌ వీఆర్ ఇన్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. షాపింగ్ చేస్తున్నాం, మా యానివర్సరీ షాపింగ్. గోయింగ్ టు ఇన్ ఆర్బిట్ మాల్ వయా హ్యాంగింగ్ బ్రిడ్జ్. yes it started. సో ఈ బ్లాగ్ బాగా వస్తే అప్లోడ్ చేస్తాను. యానివర్సరీ 14th యానివర్సరీ స్పెషల్ రేపు పొద్దున. బట్ ఇంతవరకు ఏం ప్లాన్ చేయలేదు రేపు ఏం చేయాలో. ప్రస్తుతానికి ఇప్పుడే ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మా ఆయన ఏమి ఇప్పిస్తాడు, నేను ఏమి ఇప్పిస్తా చూద్దాం. ఎవరిది కాస్ట్లీ గిఫ్ట్ చూద్దాం. వావ్ అయితే కనిపిస్తా. సేల్ సేల్, లెట్స్ గో. సో జాక్ అండ్ జోన్స్ లో లేటెస్ట్ స్టాక్ అనమాట ఇప్పుడు ఇవన్నీ. ఐ లవ్ దిస్ పెల్లో, అంత బాగున్నాడు. హౌ వాజ్ మై అవుట్ఫిట్ గైస్ బై ద వే? బాగుంటే చెప్పండి. చెప్పులు కూడా చాలా బాగుంటాయి. బేసిక్గా ప్యాంట్ నెంబర్ 2 ఓకే, బట్ కలర్ నచ్చలేదు నాకు. ప్యాంట్ నెంబర్ 2 రిజెక్టెడ్. ఇది ఓకే, బ్రాండ్ కూడా కనిపిస్తుంది మాకు, డబ్బులు కనిపిస్తాయి బ్రాండ్తో. యా దిస్ ఇస్ ఫైన్. జాకెట్ 55% ఆఫర్లో ఉంది, అందుకే తీసుకుంటున్నాం. యాక్చువల్లీ బాగుంది. వెల్కమ్ 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 మై డియర్. ఎంజాయ్ చేసింది అది భయంకరంగా. సో ఇప్పుడే ఇన్ఆర్బిట్ మాల్కి వచ్చిన కొత్త గెస్ట్ మా అమ్మగారు. హాయ్ అండి. ఫైనలీ షాపింగ్ అయిపోయింది మా అయింది. బిల్లులు వచ్చాయి. బిల్లులో ఒకటి 12,000, ఇంకోటి 2,800. మొత్తానికి 15,000 అయింది బిల్లు. సో 15,000 గుర్తు పెట్టుకోండి, మీ అందరే సాక్షి. మా ఆయనకైతే దొరికాయి, నాకైతే షాపే దొరకట్లేదు కావాల్సిన దానికోసం. అన్యాయం ఇది. వెతుక్కోవడానికి పైకి వెళ్తాం. సో ఫైనలీ ఇదా అండ్ ఇదా అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ గివింగ్ మోర్ ప్రిఫరెన్స్ టు డైమండ్స్ హియర్ అండ్ గోయింగ్ ఫర్ దిస్. ఇది ఎంత 16,730 అన్నది. ఫైనలీ సో మొత్తం కలిపి ఒక 27,000 అయింది. దిస్ ఇస్ నో స్టార్ట్. దిస్ ఇస్ ఆల్సో నో స్టార్ట్ మ్యాచింగ్ ఇయర్ సెకండ్ టాప్స్ అనమాట. అమ్మయ్య, యానివర్సరీ షాపింగ్ ఓవర్. మొగుడితో బిల్ కట్టిస్తుంటే ఇక్కే వేరప్ప. వావ్, గోల్డెన్ మూమెంట్స్ ఆఫ్ ది రికార్డెడ్. గ్యాప్ దొరికింది అనవసరంగా. షూటింగ్ గ్యాప్ దొరకకపోతే హాయిగా ఫిల్మ్ షూట్లో ఉండేవాడిని. కమ్ ఆన్, స్వైప్ ఇట్. హే ఫైనలీ మై బ్యాగ్ ఇస్ ప్యాక్డ్ అండ్ బ్యాగ్ చాలా క్యూట్ ఉంది. నైస్ వన్. సో దిస్ ఇస్ హౌ వి హ్యావ్ టు హ్యాండిల్. చూడండి అది ఎంత చిన్నగా ఉంది కవర్, మా అయింది ఇంత పెద్దగా ఉంది కవర్. నేను ఎప్పుడైనా చూడు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసుకుంటా. మొత్తానికి మా షాపింగ్ అయిపోయింది, యానివర్సరీ షాపింగ్. ఇప్పుడు సెలబ్రేషన్స్. మొత్తానికి మా ఆయనకి నేను పెట్టిన ఖర్చు కంటే డబుల్ పెట్టించా. ఇంత పెద్దది 15,000, ఇంత చిన్నది 30,000 అయింది అంతే. వెరీ రీజనబుల్.
ఎప్పుడైనా డబుల్ పెట్టించాను. సో ఇప్పుడు షాపింగ్ అయిపోయింది. రేపు మార్నింగ్ నా యానివర్సరీ కోసం నేను రెడీ అవుతున్నాను. కొంచెం స్పెషల్ అకేషన్స్ లో బాగా కనపడాలి కదా, కాబట్టి కొంచెం మొహాన్ని తలని బాగా చేసుకోవడానికి జనరల్ గా ఏ అకేషన్ కైనా తలస్నానం కంపల్సరీ, ఫేస్ కొంచెం గ్లో కనపడాలి, కాబట్టి ఆ రెండింటికి ఏమైనా చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఇట్స్ హెయిర్ టర్న్. సో ఎలాగో నేను ఎప్పుడు తలస్నానం చేద్దాం అనుకున్నా నైట్ ఆయిలింగ్ వేసుకుంటాను, అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ డస్ దాట్. అండ్ అయితే పాతకాలంలో మా అమ్మ వీళ్ళందరూ మన వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే చక్కగా కొబ్బరి నూనె తీసుకొని అందులో మంచి మంచి రెసిపీస్ లైక్ మెంతుల పొడి అని, మందార పొడి అని, రకరకాలవన్నీ కలిపేసి అందులో మంచిగా కాగపెట్టేసి దాన్ని వీటి ఆకులతో కూడా కాగపెట్టేసి దాన్ని స్టోర్ చేసి ఎప్పుడు మళ్ళీ తలకి మసాజ్ చేయాలి అని అనుకున్నా కూడా వాటిని కొంచెం వేడి చేసి ఆ వేడి నూనెని తలకి హ్యాపీగా మసాజ్ చేసేవాళ్ళు. అలా చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మన జుట్టు ఊడదు, జుట్టు బాగా బలంగా ఉంటుంది, బాగా పెరుగుతుంది, నల్లగా ఉంటుంది, ఇవన్నీ. బట్ ఈ రోజుల్లో మనకు అంత టైం దొరకట్లేదు, అంత టైంని మనం స్పెండ్ చేయలేము, మనకు అన్ని రెసిపీస్ కూడా తెలియదు. సో వి వాంట్ ఎవ్రీథింగ్ రెడీమేడ్, ఎస్పెషలీ నాలాంటి బద్దకొస్తుంది. సో నాలాంటి వాళ్ళందరికీ కూడా ఐ హ్యావ్ అ సొల్యూషన్, ట్రూ హెయిర్ అనమాట. సో ట్రూ హెయిర్ ఈజ్ హెయిర్ ఆయిల్ విత్ ద సేమ్ రెసిపీ ఆయిల్ అనమాట. అండ్ ఇది కంప్లీట్ ఆయుర్వేదిక్, ఎస్ ఆయుర్వేదిక్ వామ్ ఆయిల్ థెరపీ. వామ్ ఆయిల్ ఏంటి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ ఇది ఫైట్స్ హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అండ్ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్. ఎస్ మనకి జుట్టు ఎప్పుడు నల్లగా ఉంటుంది, తెల్లబడుతుంది. దీంతో డాండ్రఫ్ రాదు, హెయిర్ ఫాల్ అవ్వదు. అండ్ దీంట్లో బోల్డ్ అని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా కూడా ఉంది మీరు చూస్తే. ఎస్ సో ఇవన్నిటిని ఇన్ని ఆకుల్ని ఇన్ని ఫ్లవర్స్ని కలిపి తయారు చేశారు. దీన్ని మసాజ్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ ఇది బడ్జెట్ కూడా చాలా ఫ్రెండ్లీ. ఇట్స్ ఓన్లీ 250 రూపీస్. అండ్ దీనికి ఆఫర్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో దీనికి లింక్ పెట్టేస్తాను. నా లింక్ ద్వారా తీసుకుంటే మీకు 25% డిస్కౌంట్. ఎస్ ఇప్పుడు ఆఫర్స్ రన్ అవుతున్నాయి ట్రూ హెయిర్ లో. సో యూ గెట్ ఫ్లాట్ 25% డిస్కౌంట్. బాగుంది, సూపర్ కదా. అండ్ దీంట్లో ఉన్న ఇంకొక స్పెషాలిటీ నాకు బాగా నచ్చింది, చూపిస్తాను. దట్ ఈస్ ఏంటి ఈ మిషన్ అనుకుంటున్నారా? దిస్ ఇస్ అ ప్రీ హీటింగ్ మిషన్ అండ్ ఇది మూత అన్నమాట. మనకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసి దీన్ని ప్లగ్ చేయాలి. ఇక్కడ మనకి లైట్ ఉంది కదా, ఇది హీట్ అవ్వడానికి ఒక 4 నిమిషాలు పడుతుంది. 4 నిమిషాల తర్వాత ఆటోమేటిక్ గా ఈ లైట్ ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆఫ్ అయిపోతుందో మనకి ఇది హీట్ అయ్యి జుట్టుకి మసాజ్ చేసుకోవడానికి రెడీ అనమాట. I'll show you. మన ట్రూ హెయిర్ లో 13 హెర్బ్స్ ఉన్నాయి, లైక్ ఆమ్లా, బ్రింగ్రాజ్ ఎట్సెట్రా. ఈ హీటర్ 65 degrees కి వచ్చాక అంటే ఒక 4 minutes తర్వాత అది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. దెన్ ఇట్స్ రెడీ టు అప్లై. సో ఇలా లైట్ ఆఫ్ అయిపోతుంది అండ్ ద ఆయిల్ ఇస్ రెడీ అండ్ ఇట్స్ రెడీ టు యూజ్. ఇక్కడ చూస్తే మనకి స్లోప్ ఉంది కదా, ఇందులో నుంచి ఆయిల్ ని కూడా అవుట్ ఫ్లో తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వేడైపోయి చేయి బర్న్ అంత ఏమి ఉండదు, గోరువెచ్చగా అవుతుంది అంతే. హ్యాపీగా ఇలా తీసుకొని మన ఫింగర్స్ తో మన హెయిర్ కి ఇలా మసాజ్ చేసుకోవడమే. అండ్ ఇది 100% కెమికల్ ఫ్రీ. ఎస్ ఇట్స్ 100% కెమికల్ ఫ్రీ. అండ్ ఇది కంప్లీట్ గా ఆయుర్వేదం. సో ఎవరైనా వాడచ్చు, దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అండ్ దీని యొక్క ట్రూ హెయిర్ యాప్ ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను. ఎవరికైతే కావాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో తీసుకోవచ్చు. మీకు 25% ఆఫర్ కూడా లభిస్తుంది. అండ్ ఆఫర్ ఓన్లీ ఫర్ లిమిటెడ్ పీరియడ్ అంట. అండ్ మనం ఇప్పుడు ఏదైతే కొంటామో ట్రూ హెయిర్ యాప్ లో ఈ ట్రూ హెయిర్ ఆయిల్ ని, సో దీనికి 5% గర్ల్స్ వెల్ఫేర్ ఫండ్ కి వెళ్తుంది అనమాట. దాని ఎస్ ఇట్స్ సంథింగ్ గుడ్ కదా. ఇలా చక్కగా మసాజ్ చేసేసుకొని మన స్కాల్ప్ కి మన హెయిర్ అంతా కూడా దీన్ని ఇలా నైట్ అంతా వదిలేస్తే చాలా బాగుంటుంది. నైట్ అంతా ఒకవేళ మీకు టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 1 hour ప్రయర్ టు షాంపూ అలా వదిలేసేయండి అండ్ సీ ద రిజల్ట్స్ అండ్ లెట్ మీ నో. సో నేను కూడా హెయిర్ అయిపోయింది అండ్ ఫేస్ కి కూడా ఏమైనా మంచి క్రీమ్ రాసుకొని see you tomorrow. And description box లో లింక్ ఉంటుంది. If you want true hair oil, please do buy from the link. So my anniversary cake and setup readyగా ఉంది to celebrate and it's celebration time. So this beautiful cake, yummy cake, actually we real roses. Real roses and mana photo. And happy anniversary, it's 14th anniversary. Thank you so much Mouth Mentors for the lovely cake. మీకు ఎలాంటి సెలబ్రేషన్స్ కి ఇలా కేక్స్ కావాలన్నా Mouth Mentors.
పొద్దున్నే డిసైడ్ అయ్యాం మేము ఎక్కడికి వెళ్ళాలి అనేది. స్టార్ట్ అయ్యాము, ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాము, దిగాము కూడా. సో సరదాగా రిడిల్స్ గేమ్ ఆడుతున్నాం అనమాట వెళ్లే దారిలో టైం పాస్ కోసం. ఇప్పుడే ఒక రిడిల్ అడిగాను, మీకు కూడా తెలిస్తే ఆన్సర్ చెప్పండి. తను రోజు షేవ్ చేస్తాడు కానీ తన గడ్డం మాత్రం అలాగే ఉంటుంది, ఎవరది? అని చెప్తాడు. అని చెప్పరా. ఎవరికి షేవ్ చేస్తారా మీ డాడీ రోజు? వీళ్ళెవ్వరికి ఆన్సర్ తెలియలేదు, ఓడిపోయారు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. ఇప్పుడు నేను అడుగు. వాట్ హ్యాస్ హ్యాండ్స్ బట్ కెన్ నాట్ క్లాప్? చేతులు ఉంటాయి కానీ చప్పట్లు కొట్టలేదా? అంతేనా? చాలా ఈజీ బిడ్డ. అట్లా చాలా ఈజీ. చెప్పండి ఆన్సర్ అంటే చాలా ఈజీ. కింద కమెంట్ సెక్షన్ చేస్తారు కదా, అలా చూసి. The answer is clock. What has no life but can still die? No life can still die. Hair dye. ఇంకో ఆన్సర్ చెప్పు. వాడు చెప్తే చాలు కదా. రెండు చెప్తే వాడు తెలిసిన ఆన్సర్ చెప్పాలి, నీకు తెలిసిన ఆన్సర్ చెప్పాలి. నీకు తెలిసిన ఆన్సర్ ఏంటి? అరే బ్యాటరీ. బ్యాటరీయా? బ్యాటరీకి లైఫ్ ఉండదు కానీ డై కదా, డైస్ నో. మేము వెళ్తున్న ప్లేస్ ఇదిగోండి, ఇదే. ఫైనలీ మా డెస్టినేషన్ వెళ్తున్నాము. ఎంటర్ అవ్వగానే ఇంతకుముందు ఈ కొండలన్నీ వేరుగా ఉపయోగం లేకుండా ఒక కొండ దాకా ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే ఈ కొండల్ని అన్నింటినీ కూడా డెవలప్ చేయాలి. ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరు పెట్టి, తిరుపతిలో కాక కొండలకు 7 కొండలకు 7 పేర్లు పెట్టుకున్నారు. ఇక్కడ కూడా నరసింహగిరుడు అని పెట్టేసి ఒక్కొక్క కొండకి ఒక పేరు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇటు సైడ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కూడా నరసింహారణ్యం ఫారెస్ట్ డెవలప్మెంట్. డెవలప్ చేస్తున్నారు. డెవలప్ చేసి దీని పుష్కర్ ఘాట్ లాగా చుట్టూ స్టెప్స్ కడతారు. ఇక్కడ మొత్తం చుట్టూ స్టెప్స్ కట్టేసి ఇదే ఇంకా ఇక్కడ నుంచే స్నానం చేసి వెళ్ళాలి భక్తులు. అలా దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఫైనలీ కొండ మీదకి వచ్చాము. అక్కడ టెంపుల్ ఇప్పుడు దర్శనం అయిపోయింది, వెళ్తున్నాము. వాళ్ళందరూ వెళ్తున్నారు. సో దిస్ ఈజ్ ద వ్యూ అన్నమాట ఇక్కడ నుంచి. ఇప్పుడే లోహిత్ గారి దయ వల్ల మాకు మంచి దర్శనం అయింది, సూపర్ దర్శనం. కాకపోతే లోపల మాకు షూటింగ్ అవకాశం లేదు. చాలా రికమెండ్ చేసి, హై రికమెండ్ చేసి లోపల దాకా తీసుకెళ్లారు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చిలక జోష్యం ఉంది, చక్కని చిలక. హలో. సో చిలక జోష్యం చెప్పించుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు. మీ లైఫ్ లో ఏ పని చేసినా సుఖపడతారు మేడం. సో ఫైనలీ సెలబ్రేషన్స్ టునైట్ ఇట్ బిలీవ్డ్. ఇక్కడ ఏం జరగబోతుందో నాకు తెలియదు, నేను ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం వస్తున్నా. దిస్ ఇన్ మాదాపూర్ అండ్ గోయింగ్.
ఈ 5 ప్రోడక్ట్స్తోనే నేను మేకప్ చేసుకోబోతున్నాను. బాగున్నాయి కదా, వ్యాలంటైన్స్ డే లుక్లో, వ్యాలంటైన్ కలర్తో మంచి కీరో ప్రోడక్ట్స్ ఇవి. అండ్ వీటి గురించి చెప్పాలంటే ఇది ఐలైనర్, ఇది ఐ షాడో, ఇది లిప్స్టిక్, ఇది బ్లష్ ఆన్ అండ్ ఇది బ్లష్ ఆన్ అండ్ ఇది హైలైటర్. ఎస్, ఈ 5 ప్రోడక్ట్స్ నేను వాడబోతున్నాను. ఇప్పుడు